మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ మరి కాసేపట్లో యాదాద్రి చేరుకుంటారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి రవి రెడీగా ఉన్నారు. రవి, స్వామి, మరి కాసేపట్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకున్నటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి చేరుకోబోతున్నారు. 5 గంటలకు ఏదైతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఉత్తరం వైపు ఉన్నటువంటి ఘాట్ రోడ్ మీదుగా నేరుగా కొండపైన ఉన్నటువంటి అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడి నుంచి అక్కడ కొద్దిసేపు ఫ్రెష్ అప్ అయిన తర్వాత బ్యాటరీ వాహనంలో నేరుగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆ కొండపైకి చేరుకుంటారు. మనం చూస్తున్నటువంటి ఈ అఖండ దీపారాధన వద్దకు నేరుగా విశ్వసుందరి మనులైతే వస్తారు. కరేబియన్ దీవులకు చెందినటువంటి 10 మంది విశ్వ సుందరి మనులైతే నేరుగా ఆ కొండపైకి వచ్చిన తర్వాత ఇక్కడ అఖండ దీపారాధన చేసి నూనె సమర్పిస్తారు. ఇక్కడి నుంచి ఆలయానికి మొత్తం కూడా రెడ్ కార్పెట్ పరిచినటువంటి ఈ మాడ వీధుల్లో ఇక్కడి నుంచి నేరుగా తూర్పు రాజగోపురం వద్దకు వెళ్తారు. అయితే తూర్పు రాజగోపురానికి వెళ్ళేటటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు ఇక్కడ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా కోలాటాలు, పలు రకాల నృత్యాలతో స్వాగతం పలుకుతూ ఇక్కడి నుంచి తూర్పు రాజగోపురం వరకు వారిని తీసుకెళ్తారు. అక్కడి నుంచి తూర్పు రాజగోపురం వద్ద స్వామివారి స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని దర్శించుకుంటారు. దర్శించుకున్న అనంతరం ఇక్కడ ఫోటోషూట్ ఇస్తారు. తర్వాత లోపల ఏదైతే స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనికి ఆ తూర్పు రాజగోపురం గుండా ప్రవేశిస్తారు. ప్రవేశించిన అనంతరం దాదాపుగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దాదాపుగా 50 నిమిషాల వరకు కూడా అక్కడ ఉండనున్నారు. అక్కడ స్వామివారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన పూజల్లో పాల్గొనబోతున్నారు. స్వామివారికి ఆలయ అర్చకులకు సంబంధించిన మొత్తం కూడా పూజలు కూడా సమర్పించడం జరుగుతుంది. అక్కడి నుంచి నేరుగా పశ్చిమ రాజగోపురం నుంచి బయటకు వచ్చినటువంటి విశ్వసుందరి మనులకు మళ్ళీ సాంప్రదాయం ప్రకారం ఈ రెడ్ కార్పెట్ పైన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఫోటోషూట్ ఉంటుంది. మొత్తంగా 7 గంటల వరకు కూడా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి విశ్వసుందరి మనులు వస్తున్న నేపథ్యంలో మొత్తాన్ని ఆలయాన్ని మరింతగా శోభాయమానంగా పలు రకాల రంగురంగుల లైట్లతో కూడా అలంకరించడం జరిగింది. గర్భాలయంతో పాటు ఆలయం లోపల పలు రకాల పూలు, మామిడి, అరటి ఆకుల తోరణాలతో సుందరంగా ముస్తాబు చేశారు. మొత్తంగా ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి విశిష్టతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలా మొత్తం కూడా అధికారులు, యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే భారీ బందోబస్తు మొత్తం కూడా కొండపైన కింద మొత్తంగా 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు అయితే కొనసాగుతూ ఉంది.